వరల్డ్ కప్ పైన కొత్త ట్విస్ట్ ఎదురైంది. పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తున్నట్టుగా కూడా తెలిపింది. తమ ఆటగాళ్లు భారత్ లీగ్ మ్యాచ్ ఆడరు అంటూ ప్రకటించింది. ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తూ ఇటు పాక్ నిర్ణయంతో అయితే భారత్ ఖాతాలో కొలంబో మ్యాచ్ పాయింట్స్ అయితే యాడ్ అవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అంటే ఏదైతే ఇప్పుడు పాక్ నిర్ణయం తీసుకుందో దీనివల్ల ఇటు టోర్నీ సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఈ నెల 7 నుంచి కూడా ప్రపంచ T20 వరల్డ్ కప్ అనేది జరగబోతుంది. అది సమిష్టిగా ఏదైతే శ్రీలంక అలాగే ఇండియా రెండు సమిష్టిగా నిర్వహిస్తా ఉన్నాయి ఈ ప్రపంచ కప్ ను. దాంట్లో ముఖ్యంగా ఏదైతే భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి క్రికెట్ ఇక్కడికి ఇండియాకి మేము రాలేము, ఇండియాలో మేము ఆడలేము అంటూ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. సో దీనికి మద్దతుగానే ఇటు పాక్ సంబంధించిన ప్రభుత్వం కానీ పాక్ సంబంధించిన ఏదైతే క్రికెట్ బోర్డు కానీ సో వాళ్లకు మద్దతుగా బంగ్లాదేశ్ ఆడకపోతే గనక మేము కూడా ఆడము, మేము కూడా భారత్ అలాగే శ్రీలంకకి రాము అంటూ కూడా వాళ్ళు మొండికేశారు. దాని తర్వాత మళ్ళీ మేము మ్యాచ్ లో ఆడుతాము కానీ ఏదైతే ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ ఏదైతే ఉందో లీగ్ దశలో ఏదైతే ఈ నెల 15న జరగాల్సిన లీగ్ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి మేము ఆడమంటూ కూడా వాళ్ళు కరాఖండిగా ఐసీసీకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయం వెనక బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తూ ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. బట్ ఆ ప్రభుత్వానికి ఇది ఎంత మేర ఎంత మేర వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎంత మేర వాళ్ళకు న్యాయం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఈ బైకాట్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసింది కాబట్టి సో ఎవరైనా మ్యాచ్ ని కనుక బైకాట్ చేస్తే ఆడని మ్యాచ్ ఎవరైతే మ్యాచ్ ఆడరో వాళ్ళు ఓడిపోయినట్లుగా పరిగణిస్తారు. దాంతో ఒక 2 పాయింట్లు అక్కడ ఆపోజిట్ టీం అయినటువంటి ఏ టీం ఉన్నా ఇప్పుడు భారత్ ఉంది కాబట్టి భారత్ కి 2 పాయింట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులకు కొంచెం నిరాశ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మంచి బజ్ ఉంటుంది, ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ఒక ఉత్కంఠగా చూసే అవకాశం ఉంటది. సో మొత్తం ఏదైతే స్పాన్సర్లు కావచ్చు, బ్రాడ్కాస్టర్లు కావచ్చు, పెద్ద ఎత్తున కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటారు, కోట్లలో బ్రాడ్కాస్టింగ్ చేస్తా ఉంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు బ్రాడ్కాస్టర్లు అయినొచ్చు స్పాన్సర్ల కంటే కూడా ఆటగాళ్లు కూడా ఎక్కువ మేరకు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ అంటే ఈ బైకాట్ చేయడం వల్ల ఇండియాకి పెద్ద నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్క కంట్రీతో ఆడకపోయినంత మాత్రాన ఇండియాకు పెద్దగా ఎఫెక్ట్ ఎక్కడ పడదు. బట్ ప్రేక్షకులు ఇక్కడ నిరాశ చెందే అవకాశం ఉంటది. ఎందుకంటే టోర్నీలో ఎక్కడ కూడా ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం కూడా లీగ్ దశ కాబట్టి లీగ్ లో దాదాపు చాలా టీంలు ఉంటాయి, ఆ టీంలతో అన్నిటితో ఆడుతుంది కాబట్టి పెద్దగా ఇండియా పైన అయితే ప్రభావం చూపకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్పెషల్ గా పెద్ద ఎత్తున ఈ నిర్ణయం పట్ల ఎవరైతే ఈ పాకిస్తాన్ బోర్డు నిర్ణయం తీసుకుందో వాళ్ళకే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటది. ఒక మ్యాచ్ ఓడిపోతే గనక దాదాపు పాయింట్లన్నీ అంటే 2 పాయింట్లు పోతాయి కాబట్టి సో ఆ పాయింట్లు పట్టికలో కూడా వాళ్ళకు వెసులుబాటు అనేది ఉండదు కాబట్టి అన్ని మ్యాచ్లు గెలవాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఇది ఎంత మేర వాళ్ళకి ఇది అవుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మొత్తం దాదాపు దాని తర్వాత కూడా మరి ఐసీసీ ఎలాంటి ఈ టోర్నమెంట్ తర్వాత ఈ ప్రపంచ కప్ వరల్డ్ కప్ తర్వాత సో మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? అంటే ఇప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్ ఆడకపోతే గనక ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అంటే భారత్ పాక్ మ్యాచ్ అంటే పెద్ద ఎత్తున ఐసీసీ కూడా నష్టపోతుంది దీంట్లో ముఖ్యంగా. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అన్ని దేశాల కంటే కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఎక్కువ, ఐసీసీకి కూడా ఎక్కువ, దాదాపు 315 కోట్ల మేర నష్టం వస్తున్నట్టు ప్రస్తుతం అంచనా వేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంటది. ఎందుకంటే ఈ వాటా అనేది కూడా నిలిపేస్తారు. ఐసీసీ నుంచి ప్రతి ఏటా కొన్ని నిధులు పాకిస్తాన్ బోర్డుకు వెళ్తా ఉంటాయి. మరి ఐసీసీ ఈ నిధులను ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని చర్యలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే
ఐసీసీ మొత్తం కూడా మంతనాలు జరుపుతా ఉంది. మరి ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని కూడా ఐసీసీ నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు సత్యంబ్రా మేము ఆడమంటూ కడాఖండిగా చెప్పేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బట్ బంగ్లాదేశ్ లాంటి దేశం, ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే బంగ్లాదేశ్ లాంటి దేశం ఇక్కడ భారత్ లో శాంతి భద్రతలకు మాకు విఘాతం కలుగుతుంది అని చెప్పి మ్యాచ్ ని బైకాట్ చేయడం అంటే చిన్న పిల్లోడి చాస్టల్ గా అంత ప్రేక్షకులంతా చూస్తా ఉన్నారు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్లకు ఒత్తాసు పలుకుతూ అంటే ఒక ఇప్పటికే అల్లర్లు అంటే భారత్ పైన కావచ్చు, అలాగే అక్కడ భారత్ కి సంబంధించిన వంటి వాళ్ళు ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళ పైన నిరసనలు, వాళ్ళ పైన దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళను సపోర్ట్ చేస్తూ సో పాకిస్తాన్ కూడా అటువైపు వాళ్లకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఈ నిర్ణయాల వెనుక పాకిస్తాన్ బుద్ధి మరోసారి బయటపడిందని కూడా ఇటు ప్రేక్షకులు పెద్ద ఎత్తున విమర్శలు అయితే కురిపిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పాక్ నిర్ణయంతో అయితే భారత్ ఖాతాలో కొలంబో మ్యాచ్ పాయింట్స్ రానున్నాయో దీనికి సంబంధించి ఇతర జట్లకు అన్యాయం కాదంటారా? అంటే ముఖ్యంగా ఇది న్యాయం అన్యాయానికి పక్కన పెడితే డెఫినెట్ గా మ్యాచ్ ఇండియా ఆడనని చెప్పలేదు. ఇక్కడ ముఖ్యంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అమూల్య, ఇండియా ఎక్కడ కూడా బంగ్లాదేశే మేము రామని చెప్పింది, ఇండియాలో మేము ఆడమని చెప్పింది. సో ముఖ్యంగా అటు శ్రీలంకలో కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సో ఇండియాలో మీరు ఆడనప్పుడు ఎందుకు ఈ టోర్నీ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఐసీసీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మొత్తం టోర్నీ నుంచే బంగ్లాదేశ్ తీసేశారు. సో దానికి ముఖ్యంగా ఒక్క మ్యాచ్ ఆడకపోతే ఒక్క పాయింట్ అంటే ఒక 2 పాయింట్లు రాకపోతే పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఆడరో వాళ్ళకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు మనకు మ్యాచ్ ఆడకపోయినా మనకు 2 పాయింట్లు వస్తాయి. సో ఇప్పుడు 4 మ్యాచ్లు ఆడతారు లీగ్ దశలో. సో మొత్తం కూడా 8 పాయింట్లు 10 పాయింట్లు వచ్చే అవకాశం ఉంటది. దాంట్లో ఆటోమేటిక్ గా 2 పాయింట్లు వస్తాయి కాబట్టి పెద్దగా అంటే ఏ జట్టుకైనా పెద్దగా నష్టం లేదు, కానీ ఆడని జట్టుకే నష్టం ఉంటది. వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఉంటది. ఒక మ్యాచ్ ఓడిపోయినా గానీ టోర్నీ నుంచే మొత్తం వైదొలిగే అవకాశాలు ఉంటాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే T20 వరల్డ్ కప్ పైన కొత్త ట్విస్ట్ ఎదురైంది. పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తున్నట్టుగా తెలిపింది. తమ ఆటగాళ్లు భారత్ లీగ్ మ్యాచ్ ఆడరు అంటూ ప్రకటించింది. ఈ నెల 15న జరగాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తూ ఇటు పాక్ నిర్ణయంతో అయితే భారత్ ఖాతాలో కొలంబో మ్యాచ్ పాయింట్స్ అయితే రానున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అయితే ఒక ట్వీట్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఆ ట్వీట్ చూసినట్టయితే ద గవర్నమెంట్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గ్రాంట్స్ అప్రూవల్ టు ద పాకిస్తాన్ క్రికెట్ టీమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టోర్నమెంట్ అంటూ కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ద ఐసీసీ వరల్డ్ కప్ T20లో కూడా 2026. However, the Pakistan cricket team shall not take the field in the match scheduled on 15th అంటూ కూడా ఒక ట్వీట్ నైతే ఇటు గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు మేము ఈ మ్యాచ్ లో పాల్గొనము అంటూ కూడా క్లియర్ గా ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పాక్ నిర్ణయంతో అయితే భారత్ ఖాతాలో ఒక కొలంబో మ్యాచ్ పాయింట్స్ అయితే వీళ్ళు గెయిన్ చేయనున్నారు. ఇది కంప్లీట్ గా కూడా బంగ్లాదేశ్ ని సపోర్ట్ చేస్తూ పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది.